అంటే మేము ఆయన చెప్పింది మేము తీసి ఇలా అన్నామంటే ఓకే ఇంకంతే. అంత కాన్ఫిడెన్స్గా పనిచేసేవాళ్ళు. విశ్వనాథ్ గారే కానీ ఇంకెవరికైనా చెప్పారనుకోండి, కొంచెం క్రిటికల్ షాట్ ఏదైనా చెప్పారనుకోండి, ట్రాలీ కానీ ఇంకోటి కానీ చేసేస్తాను. కానీ ఎందుకైనా మంచిదని నాకు డౌట్ వస్తే సార్ ఒక్కసారి మీరు కూడా చూసేసేయండి అని ఇస్తాను. దీంట్లోనే మానిటర్ ఎస్. ఓకే, ఇంకొకటి కూడా మీకు చెప్తాను. చెప్పండి. ఇంత ఉంటుందండి మేము చూసే దాంట్లో వ్యూ ఫైండర్లో ఫిల్మ్ ఫ్రేమ్ ఎంత ఉంటుంది అంతే ఉంటుంది. దాన్ని మీ కన్ను పెట్టి ఇలా ఈ కన్ను మూసి ఈ కళ్ళు చూస్తాం ఇలాగా, దాన్ని నేను మిగిలిన కెమెరా అది 70 mm స్క్రీన్ అంతా ఊహించుకుంటాను. నేను ముందంతా తలకాయలో బ్యాక్ సైడ్ ఉంటాయి, అంటే ప్రేక్షకులు ఊహించుకుంటాను. అది నేను చూస్తాను వాళ్ళు చేస్తున్నప్పుడు, కామెడీ కానీ ట్రాజడీ కానీ ప్యాథోస్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ చేసిన దానికి నాకు ఇక్కడ కళ్ళమని నీళ్ళు వస్తే అక్కడ ఏడుస్తారు జనం. నేను కూడా నవ్వానంటే నవ్వుతారు జనం. సన్నివేశాలు ఉన్నాయి అట్లాంటి? అయ్యో ఎన్నో, స్వాతిముత్యాలు ఎక్కువ. నా లెక్కది స్వాతిముత్యానికి బాగా ఏడ్చారు మీరు అయితే? బాగా. పర్టికులర్ ఎండ్ సీక్వెన్స్ అయితే అసలు క్లైమాక్స్ రాధిక చనిపోద్ది కదా కమలాసన్ చేతుల్లో, అయితే ఏడ్చేసాను నేను.